బ్యాక్లాగ్స్ ఉన్న జాబ్ వస్తుందా? హౌ టు గెట్ ఐటీ జాబ్ ఈవెన్ విత్ బ్యాక్లాగ్స్. సో బ్యాక్లాగ్స్ ఉంటే ఇమ్మీడియట్ ఇష్యూ అనమాట. ప్లేస్మెంట్ లో షార్ట్ లిస్ట్ అవ్వడం చాలా కష్టం. బట్ ఆల్వేస్ యాక్టివ్ బ్యాక్లాగ్స్ ఉండకుండా చూసుకోండి. అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఎ డిగ్రీ విత్ సర్టిఫికేట్ అడుగుతారు అనమాట. ఇఫ్ యూ ఎన్రోల్డ్ ఇన్ ద క్లాస్, వేర్ డూ యూ హ్యావ్ బెటర్ ఛాన్సెస్ అని మనం ఆలోచించినట్లయితే బ్యాక్లాగ్స్ ఉన్న క్యాండిడేట్స్ కి బెటర్ ఛాన్సెస్ ఎక్కడ ఉంటాయంటే స్టార్ట్అప్స్. ఇక్కడ డిగ్రీ సర్టిఫికేట్స్ కన్నా రియల్ వరల్డ్ వర్క్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తారు. ఇఫ్ యూ హ్యావ్ రైట్ స్కిల్స్ మీకు డెఫినెట్లీ జాబ్ అనేది వస్తుంది. 2025 లో నెట్వర్క్ ఈజ్ యువర్ నెట్వర్క్. ఈ మధ్యలో లింక్డ్ఇన్ ఒక డిజిటల్ రెజ్యూమే లాగా పనిచేస్తుంది. సో మీరు నిజంగా స్కిల్ ఉన్న వాళ్ళైతే లింక్డ్ఇన్ లో మీ వర్త్ ఏంటో ప్రూవ్ చేసుకోండి. టెక్నికల్ స్కిల్స్ ఎంత స్ట్రాంగ్ గా ఉన్నా, మీకు బ్యాక్లాగ్స్ ఎందుకు పడ్డాయి, అది పడినా నేను స్ట్రాంగ్ గా ఉన్నాను చెప్పుకోవాలి అవతల వాళ్ళకంటే, మీకు కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. మీ కమ్యూనికేషన్ తో అవతల వాళ్ళని ఎంత వరకు అట్రాక్ట్ చేశారు అనేది ఇంపార్టెంట్. బ్యాక్లాగ్స్ అంటే ఫుల్ స్టాప్ అయితే కాదు, ఇట్స్ అ కామా ఫర్ యువర్ కెరియర్ అని మీరు అనుకోవాలి. సో మీ ఫోకస్ అంతా స్కిల్ బిల్డింగ్ అండ్ పోర్ట్ఫోలియో బిల్డింగ్ మీద పెట్టండి. రిజెక్షన్స్ వస్తున్నాయని డిప్రెస్ అవ్వకుండా ట్రై హార్డర్. బ్యాక్లాగ్స్ అంటేనే ఖచ్చితంగా మీ కెరీర్ లో అదొక బ్యాక్ స్టెప్. సో ఇంకా మీరు రెట్టింపు ఉత్సాహంతో పనిచేసినట్లయితే దాన్ని ఓవర్కమ్ అనేది చేయగలరు. ఎందుకు రిజెక్ట్ అవుతున్నారో అనేది అనలైజ్ చేసుకుని ఆ స్కిల్స్ ని బిల్డ్ చేసుకోండి. మీ బ్యాక్లాగ్స్ కి రైట్ ఆన్సర్ ని మీరు ఎంప్లాయర్ కి ఇస్తే ఎంప్లాయర్ ఖచ్చితంగా ఇంప్రెస్ అనేది అవుతారు, జాబ్ అనేది క్రాక్ చేయగలరు.